విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక మహాలక్ష్మి ఉత్సవాల వివరాలపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖలో కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతాయి. ముఖ్యంగా అమ్మవారికి ప్రీతి పాత్రమైన గురువారం రోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులంతా కూడా అమ్మవారిని ఇక్కడికి వచ్చి పసుపు కుంకాలు సౌభాగ్యం కోసం ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, విశాఖ వాసుల కొంగు బంగారంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులంతా కూడా భావిస్తారు. ఉదయం నుంచి కూడా ఆలయంలో ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకొని భక్తులంతా కూడా అమ్మ నామస్మరణం చేస్తున్నారు. ముఖ్యంగా కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మరి భక్తులు మూల విరాట్ని తాకి స్పృశించి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా పూజలు విశేష కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారి ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలని భక్తులైతే మాత్రం నిర్వహించుకుంటూ ఉన్నారు. అమ్మ నామస్మరణతో ఇక్కడ మరి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమ్రోగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా అమ్మవారిని చూసి తరించి అమ్మవారికి అభిషేకాలు చేసుకొని విశేషంగా పూజా కార్యక్రమాలను అయితే నిర్వహించుకుంటూ ఉన్నారు. విశాఖ వాసుల కొంగు బంగారంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని చెప్పుకుంటూ ఉంటారు. విశేషంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అవి కూడా నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొచ్చిన భక్తులు అంతా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మా, మీరు దర్శనం చేసుకొచ్చారు కదా, ఏంటి ఎలా అండి? దర్శనం చేసుకున్నారా? అయితే ఇక్కడ భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్న తన్మయత్వంతో బయటకు వస్తున్నారు. ఇది చూస్తేనే మనకు తెలుస్తుంది ఇక్కడ అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఇక్కడున్న ప్రజలందరూ కూడా కొలుచుకుంటారు అన్నది. అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారిని విశాఖ వాసులు కొంగు బంగారంగా ఇలవేల్పు దైవంగా కొలుచుకుంటూ ఉంటారు. అమ్మ, చెప్పండి, దర్శనం చేసుకున్నారు కదా, ఎలా జరిగింది? ఇక్కడ సెంటిమెంట్ ఏంటి? భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు మార్గశిర మాసంలో, అమ్మవారికి నేరుగా పూజ చేస్తారు. ఈసారి చాలా బాగుంది మేడం. లైన్ కానీ క్యూ కానీ ఫ్రీ దర్శనం వచ్చిన వాళ్ళకి బాగానే ఉంది. 100 రూపాయలు, 200, 500 సపరేట్గా చాలా బాగా చేస్తున్నారు. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాను కానీ ఈ సంవత్సరం చాలా బాగుంది. దర్శనం కూడా మాకు 1 అవర్లో అయిపోయింది. అసలు లైన్లో వచ్చామా లేదా అన్నట్టు ఉంది. చాలా బాగుంది. ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్పి భక్తులంతా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 1 అవర్లోనే. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది అమ్మవారి దర్శనం? మార్గశిర మాసం అంటేనే ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నెల రోజులు పండుగే. ఏం జరుగుతుంది? శ్రీ కనకమహాలక్ష్మీదేవి నమః. ఈ మార్గశిర మాసంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మార్గశిర మాసం నవరాత్రులు ఈ సంవత్సరం అంతా కూడా భక్తులకి చాలా సౌకర్యంగా దేవస్థానం వారు కల్పించారు.
అలాగే పోలీసు వారు కూడా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు. దర్శనాలు కూడా తొందరగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ కనకమల అమ్మవారి దేవస్థానం దర్శించి భక్తులందరూ తీర్థప్రసాదాలు తీసుకోండి. అలాగే ప్రసాదాల కౌంటర్లు కూడా అందరికీ ఏర్పాటు చేశారు. మంచినీళ్ళు ఇస్తున్నారు. భోజనాలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెయిన్ రోడ్డు వద్ద గల జగన్నాథ స్వామిలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇది ఇక్కడ మొత్తానికి విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని చూసి తరించి భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మని కొలుచుకుంటూ ఉన్నారు. ఈ నెల రోజులు మార్గశిర మాసం విశేష పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. సాధారణ భక్తులు కూడా గంట లోపే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా దేవస్థానం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. నెల రోజులు అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వీడియో ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.